హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడేమో పై సీరియల్ పెట్టుకొని యూస్ చేస్తూ ఉంది అని చూస్తూ ఉన్నారా. నా పెళ్ళిది శారీ కలెక్షన్ చూపిస్తాము అనేసి శారీస్ అంతా ఎత్తి పెట్టుకున్నాను. రండి అన్న రిసెప్షన్ శారీ ఎట్లుండే అని చూస్తాం. చూడండి, ఇది నా రిసెప్షన్ శారీ. నా రిసెప్షన్ శారీ ఇది మెరూన్ కలర్. నాకు అవుడు మెరూన్ అంటే 4 years బ్యాక్ చాలా మెరూనే ట్రెండ్గా పోతా ఉంది. రిసెప్షన్స్కి అంతా మెరూనే కనిపించేది అని చెప్పేసి మెరూనే తీసుకుంటుని. స్టోన్స్ అంటే ఇంక స్టోన్స్ వర్క్ అంతా చెప్పించగలదు అనేసి దాంట్లోనే స్టోన్స్ వచ్చినట్ల చెప్పించుకుంటుని. చూడండి కుచ్చు ఎట్లా ఈ కుచ్చు వేయించిండేది. నాకైతే సఖత్గా ఇష్టమయ్యా శారీ. నెక్స్ట్ ఇది రిసెప్షన్ శారీ, నాది మూర్ఖం శారీ. చూడండి, ఇది నాది మూర్ఖం సీర. నాది మూర్ఖం సీర. ఇదేం కాస్ట్లీ ఏం కాదు, నేను ఏం కంటే తీసుకోండి. ఇదేం మూర్తం సీర ఏమి అంత పసుపు అయిపోతుంది కదా, తెలుగు గలీజ్ అయిపోతుంది, ఏం కట్టేది అనేసి నేను ఇంత సింపుల్గా తీసుకోండి ఈ సీరని. బట్ యూడ్ తెలుస్తుంది ఇందులోంచి గ్రాండ్గానే తీసుకొని దాల్చుండే బాగుండు అనేసి. గోల్డ్ నుంచి గోల్డ్ కలర్ ట్రెండ్ వస్తుంది కదా, ఆవిడంతా నాకేం తెలిసింది లేదు. నేను ఇట్లాదంతా తీసుకుంటానని, లేకపోతే ఆవిడ ఇంకా గ్రాండ్గా తీసుకుంటున్నాను. ఇది అయితే ఇదేం అంత బాగలేదని లేదు, బాగుంది. చూడండి, నాకు ఈ కొంచెం సహకరిస్తున్నాయా బాగా పెట్టినారు. చందాపురంలా పెట్టించింది. చందాపురంలా టైలర్ అంకలు అంతా నాకేమి తెలియదు అనేసి బ్లౌజ్ డిజైన్స్ అంతా అంకలే రికమెండ్ చేసి అంతా కుట్టించింది. బ్లౌజు సపరేట్గా కుట్టించినారు. బట్ ఆ సీట్ సింపుల్గా ఉండేదాన్ని, ఇంకా నేను ఏం తిరగ కట్టారు కదా అనేసి మూర్తం బ్లౌజు నేను సింపుల్గానే పెట్టించుకోండి. అయితే రిసెప్షన్ బ్లౌజ్ మాత్రము గ్రాండ్గా పెట్టించుకోండి. డిజైన్స్ చూపిస్తాను నేను. రిసెప్షన్ బ్లౌజ్ ఇది లగ్నం కడతారు కదా, లగ్నం కట్టినాడు ఇచ్చింది సీర. లగ్నం కట్టేతాడు పెట్టించింది సీర. ఇది చూడండి అందుకే ఎట్లా ఉంది. ఇది లగ్నం కట్టినాడు పెట్టించింది సీర. నా మ్యారేజ్ స్టక్. నెక్స్ట్ ఇది ఇదంతా ఎంత చిత్రాలు కట్టినాను అనేసి నాకు ఈ సీట్ సక్కగా ఇస్తుంది. ఎల్లో కలర్ కదా బాగుంది. ఎల్లో విత్ పింక్ సక్కగా ఉంది. ఎల్లో ఫుల్, ఇది పింక్. నా మకానికి అంతే చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వీళ్ళు నలుగులేస్తారు కదా పెండ్లంతా అయినాక లాస్ట్లో నలుగేస్తారు కదా, ఆవిడు అవుట్కి తీసిచ్చింది. ఇది నలుగురు సీర నాది. ఇది పెండ్ల నలుగురు కట్టుకోనింది. ఇది నలుగురు సీర. నెక్స్ట్ ఇది మా అమ్మోళ్ళింటి ఇంకా ఛత్రం పోతాం కదా, ఆవుడు కట్టుకొని పోయే గణేష్ తీసుకొనింది సీర. ఇది ఛత్రం పోయేతాడు. నా పెళ్ళి అయింది ఆడ అంటే ఆనేకల్ అయింది. సౌభాగ్య కళ్యాణం అంట, ఆనేకల్ పెళ్ళి అయింది. ఈ సీర నాకే అంత ఇష్టమైందిలే, బట్ ఫోటోకి మాత్రం చక్కగా కనిపించింది ఫ్రెండ్స్. చక్కగా ఉంది సీర. ఫోటోలో ఎంట్రెన్స్ పోయిన ఫొటోస్ తీసినారు కదా, చక్కగా కనిపిస్తుంది సీర. పింక్ కలర్ నా మకానికి పింక్ బాగా కనిపిస్తుంది అంటే నాకు ఫస్టే మా అమ్మ వాళ్ళంతా సజెస్ట్ ఇస్తాను. చాలా నా దగ్గర పింక్ డ్రెస్ ఉండింది. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్, పెండిల్ ముచ్చే నా ఎంగేజ్మెంట్ది చూపిస్తాను. నా ఎంగేజ్మెంట్ది ఒక శ్రీరామన్న. ఇది మ్యారేజ్ వెంట మ్యారేజ్ ఒక వీడియో బ్లాగ్ వేసింది కదా, ఆవిడ కట్టుకోండి చూడు. అది నా ఎంగేజ్మెంట్ది శారీ. ఇది మా అమ్మ ఎంగేజ్మెంట్, మా అమ్మ తీసేయాలి కదా ఎంగేజ్మెంట్ సీర, ఆవిడ తీర్చింది సీర. ఇది మా అమ్మ నాకు తీర్చి ఫస్ట్ సీర. ఇది నా ఫేవరెట్. ఇప్పుడు మా అమ్మ నా జొట్ల లేకుంటేనో మా అమ్మ తీర్చిన మెమోరీస్ అంతా నా జొట్లానే ఉంది. ఎన్ని కితాలు తిన్నాను ఒక కిత అది గ్యాప్ వచ్చే వస్తుంది. ఏం వాళ్ళ మెమోరీస్ అంటే మనం ఇంకా ఇచ్చిపోయేది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ సీర మా అమ్మ తీర్చింది.
ఇది నేను కట్టుకొని ఫస్ట్ సీర ఉండగా ఉల్టా కట్టేసిన సీర చూపిస్తాను. ఇది సీర ఇది కాటన్ శారీ. అది ఫస్ట్ నేను కట్టుకుందే శారీనే ఫస్ట్ కట్టుకొని ఇది శారీ మామూలుగా అన్ని శారీలో కట్టేకి స్టార్ట్ చేసింది. అందులో ఈ శారీ నీకు బాగా కనిపిస్తావు, ఈ శారీ కట్టుకుంటే బాగా కనిపిస్తావు అని చెప్పినాక స్టార్ట్ చేసింది. నేను కట్టుకోని ఫస్ట్ శారీ ఇది నేను మెచ్యూర్ అయినాడు మా పెద్దమ్మ పెట్టింది చీర. అది ఫస్ట్ సీర చక్కగా ఉంది సీర. అన్నీ బాగుంటాయి. యాడ్ చూస్తేను ఆడలు అదైతేనే సీర ఇవి తీసుకుంటాం అనుకో ఇంకొంతసేపు ఇంకొక సీర కనిపిస్తుంది. అయ్యో దీనికి నా అదే బాగుండే అదే తీసుకొని వచ్చాయిందే అనేసి ఆడలకి సొమ్ములు సీడ్లు అంటే భలే ఇష్టం. ఎక్కడికి పోతేనో అది బాగుంది కదా, అది ఇక్కడే వచ్చినప్పుడు అది తీసుకున్నదా అని అంగడికి పోతే దాని బదులు తిరిగా వెరైటీ సీడ్లు కనిపిస్తూ ఉంటాయి. అదొద్దు అది ఇప్పుడు సీడ్లకి నా చాలా డ్రెస్సులు ఎక్కడైనా వచ్చేకి క్యారీ చేసేకి అంత డ్రెస్సులు బాగుంటుందని ఆ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ బాగుంది అని ఎత్తుకొనిది లాస్ట్కి అయితే ఎత్తుకొనిది ఒకటే ఈ మా పెద్దమ్మ తీర్చింది ఫస్ట్. నేను సీర కట్టేకి స్టార్ట్ చేసింది ఈ సీర కట్టుకున్నాకే. ఈ సీర కట్టుకున్నాక అందరూ బాగుంది ఈ సీర నీ మకానికి బాగా కనిపిస్తుంది, సీర కట్టుకుంటేనే బాగా కనిపిస్తావు అని చెప్పినాక ఆమెకు స్టార్ట్ చేసింది సీరలు కట్టుకునేది. మా అమ్మ ఆవిడ స్టార్ట్ చేసే మెచ్యూర్ అయినాక ఆమె సీరలు తీసి కుట్టించేకి స్టార్ట్ చేసే. అయితే నేను ఏం అంత ఒకటి తీసుకుంటానులే ఇదొకటి అది ఎంగేజ్మెంట్ అంటే ఇచ్చిన సీర. నెక్స్ట్ రేషన్ సీర ఫస్ట్ టైము అంటే ఇది కట్టనే లేదు అనుకోండి ఈ సీర ఇంకా యూట్కి కట్టలే. మా అత్త వాళ్ళది గ్రూప్ రష్మాయ ఆవిడ మా అత్త వాళ్ళు తీర్చింది సీర నాకు. నేను ఇష్టం పోటీ జాకెట్ ఏమో కుట్టించుకుంటున్నాయి బట్ నేను కట్టుకోకపోలే గ్రూప్ రేషన్కి. నేనేం చేసిన అంటే ఇంకొక శారీ ఉండే బాగా ఇది కట్టుకొని ఇది అట్లే పెట్టేసి ఇంకొక శారీ ఉండే అది కట్టుకోపేసింది. యూట్కి నేను కట్టలే సీరని. రేషన్ సీర తూకం రోజు చాలా ఉంటుంది కదా దానికి నేను కట్టనే లేదు. చూడండి ఎవడాದರೂ కట్టుకోనಲ್ಲ ఫ్రెండ్స్, వేస్ట్ అవుతుంది ఓకే పెట్టి. ఈ రేషం సీర ఫస్ట్ సీర నేను ఎవడు 10th చదువుతా ఉంటుంది ఆవిడ తీసుకోండి సీర. ఈ సీరకి ఎన్నెండ్లు అయింటుందంటే నేను 10th ఉన్నాడంటే ఆల్మోస్ట్ ఒక 6-7 years అయింటుంది సీరకి తీసుకొని. అంటే ఇది మా అత్త నా పెళ్ళి అయ్యే టైంలో మా అత్తలో మా అమ్మకి సీర తీసేయాలి కదా, అది ఈ సీర వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళు మా అమ్మకి పెట్టకి ఈ సీర తీర్చింది. ఇది ఆమెకి ఇంకొక సీర ఉంది కదా, ఇది మేము మా అమ్మోళ్ళు మా అత్తోళ్ళకి పెట్టకి తీసింది సీర. ఇద్దరు పెళ్ళైనాక ఏం చేసిండారంటే మా అమ్మను సరే నువ్వే పెట్టుకోమ్మా మాకేం సీరలు అనేసి మా అమ్మను నాకే ఇచ్చేసే, ಮತ್ತೆ మా అత్తను నువ్వే పెట్టుకోమ్మా అని చెప్పేసి మా అత్తను నాకే ఇచ్చేసే. 2 సీరలు నాకే సెలెక్షన్ చేసింది. 2 సీరలు నేనే. మీ అమ్మకి యాద్ కావాలన్నా చిక్పేటకి పోయింది పెళ్ళి షాపింగ్కి. మా అత్త చెప్పి మీ అమ్మకి యాద్ కావాలన్నా నువ్వే సెలెక్ట్ చేయమ్మా అని చెప్పేసి నేను ఈ సీర సెలెక్ట్ చేసినాయి. ఇది మీ అక్క నువ్వు యాద్ కావాలి నాకు సెలెక్ట్ చేసుకొని మా అమ్మ అడిగా ఇది నేను ఇదే సెలెక్ట్ చేసినాయి. బట్ ఇద్దరు నాకే ఇచ్చేసి సీరలో దానికి ఇది చెప్తామని ఈ సీరలు నేను పెట్టుకోండి. ఇంకా ఉంటాయి అది అంటే రేషన్ సీర కలెక్షన్స్ ఇదే. చూడండి ఈ సీర ఇవంతా కట్టినే లేదు ఫ్రెండ్స్, కొత్తవి ఎట్లుండాయి అట్లే ఉన్నాయి. ఇది మా పెద్దమ్మ గ్రూప్ రేషన్ తెచ్చిచ్చింది ఈ సీర. వాళ్ళే అంత నేనేం కూర్చున్నంత పెట్టి ఇంకా చూడండి పాల్స్ కూడా కుట్టించేసినాను బట్ కట్టుకోండి సీర ఇంకా ఓపికను కట్టుకోండి అంటే కట్టుకోకుండా సీర యాడ్ కట్టుకుంటాను ఎక్కడికి పోయేదే లేదు, పోతే కట్టుకోవచ్చు. చూడండి సీర కట్టుకోండి. ఈ సీర మన ఫ్రెండ్లకు కట్టుకుంటే డ్రై క్లీనింగ్కి ఇయ్యాల అని పెట్టి షీనే లేచుకోండి ఎట్లా తీసి. ఇది అంతా చాలా నాకు పింక్ బోర్డర్ ఉండేది నా దగ్గర చాలా ఉండేది, స్కై బ్లూ పింక్ చాలా నా దగ్గర ఉండేది. బ్లౌజు అంతే అన్ని బ్లౌజులు పింక్. నేను ఒక జాకెట్ కుట్టించేదే లేదు, అన్న జాకెట్లకి డిజైన్ పెట్టి కుట్టించేది అని చెప్పేసి నాది ఆవిడే చెప్పేసింది కదా నెలగలది దాని ఒక జాకెట్ పెళ్ళి గ్రాండ్గా కుట్టించింది కదా, ఏ పింక్ బార్డర్ వచ్చేది బ్లౌజ్ వచ్చింది ఎదుగుతుంటే ఆ పింక్దే బ్లౌజ్ మ్యాచింగ్ చేసుకోపోయేది. అడుగు ఒక 1000 రూపాయలు ఎలా 1000 రూపాయలు ఉంటే ఏమిటి కదా అవుతుందని చెప్పేసి పెట్టించేది. ఈ సీరని అవి మ్యాచ్ చేసుకొని వేసుకోపోయేది. మన పెంట్లు కట్టుకోండి. నేను యూట్యూబ్ ఛానల్లో నా డీపీలో ఉండేది ఇదే సీరే. ఇది యాద ఎత్తుకుంటుంటే ఇది కొంచెం మెమోరీ సీర దానికి ఎత్తుకుంటుంది.
ఇది మా ఫస్ట్ పెళ్ళైన ఫస్ట్ డే కట్టుకోని సీర ఇది. పెళ్ళైన ఫస్ట్ డే కట్టుకోని సీర ఇది, సింపుల్ సీర. క్యారీ చేసేకి బాగుంటుందని చెప్పేసి పెళ్ళైనాక ఫస్ట్ డే కట్టుకోని సీర. ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్. సార్ ఇంత మ్యారేజ్ మాత్రం చేస్తాము అనేసి మై మ్యారేజ్ శారీస్ బ్లాగ్ చేస్తాము అనేసి నా శారీ కలెక్షన్స్ ఇష్టమైంటే కామెంట్స్ అయ్యాయి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.